ఈ దినాన నిర్గమకాండము 27వ అధ్యాయం వివరణ మనం చూడడానికి సిద్ధపడదాం. ఇంతవరకు నిర్గమకాండం 26 అధ్యాయాలు చూడగలిగాం దేవుని యొక్క మహాకృపను బట్టి. ఈ దినాన 27వ అధ్యాయం 21 వచనాలే ఉన్నాయి. 27వ అధ్యాయం 21 వచనాలు నేను 3 భాగాలుగా, అంటే 3 భాగాలుగా అన్నం కంటే ఆ 3 భాగాల్లో కూడా ఏముందంటే ఒక 3 దేవుని యొక్క ఉపకరణాలైనటువంటి ఆయన వస్తువులు ప్రత్యక్ష గుడారములో ప్రాముఖ్యంగా వాటి వివరణ విడివిడిగా ఇవ్వబడింది. ఇప్పుడు నిర్గమకాండం 27వ అధ్యాయం 21 వచనాలలో ప్రారంభ 8 వచనాలలో ఏముంటుందంటే బలిపీఠము గురించి ఉంటుందమ్మా. బలిపీఠము మనందరం వింటాం. అక్కడ బలి అర్పించిన తర్వాతే లోపలికి యాజకుడు ప్రవేశించాలి. అంటే ముందు బలి, అంటే బలిపీఠము ఎలా తయారు చేయాలో ఆ బలిపీఠం యొక్క విధానం ఇచ్చాడు. ఇక్కడ ప్రారంభ 8 వచనాలలో 27వ అధ్యాయం 9 నుండి 19 వచనాలలో మందిరం యొక్క ఆవరణం, అంటే ఆవరణం అంటారు కదా, గుడికి ఎలాగైతే ఒక మందిరానికి ఎలాగైతే చెప్తారో ఈ ఆవరణం అంతా అంటే లోపల భాగం, ప్రత్యక్ష గుడారంలో దేవుని మందస్సం ఉన్న స్థలం కాకుండా ఆవరణం అంతా కూడా, ఆవరణము ఎలా చేయాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత భాగం ఎక్కడ ఉపయోగించాలి, బంగారం ఎక్కడ ఉపయోగించాలి, వెండి ఎక్కడ ఉపయోగించాలి, అవన్నీ కూడా ఆ వివరణ అంతా కూడా ఈ మధ్య భాగంలో చూస్తాం. 9 నుండి 19 వచనాలు. చివరి 2 వచనాలు ఉంటాయి. 2 వచనాలు కానీ ప్రాముఖ్యమైన పాఠం అంతా ఇక్కడే దాగి ఉంది. అంటే నేను ఆలోచన చేసినంత వరకు కూడా చివరి 2 వచనాలే ప్రాముఖ్యమైన పాఠం దాగి ఉంది. ఎందుకు అంటే అది దీపం గురించి మాట్లాడతాడు. ప్రత్యక్ష గుడారములో దీపము, ఆ దీపము నిత్యము మండుచుండాలి, ఎప్పుడు మండుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆరిపోకూడదు. కాబట్టి ఆ చివరి 2 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం చూస్తాం. ఇలా 3 సందర్భాలలో ఈ నిర్గమకాండం 27వ అధ్యాయాన్ని మనం చూడడానికి సిద్ధపడదాం. చూడండి, ప్రారంభం 8 వచనాలు బలిపీఠం గురించి ఉంటాయి. ముందు చదువుదాం. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను అన్నాడు. దాని ఎత్తు 3 మూరలు. చాలా మందికి భాష అర్థం అవుతుంది. చచ్చౌకము అంటే ఏదో చవకగా వస్తుంది అనుకుంటారు. చవక కాదు. మా చవక అని మాట వింటారమ్మా? ఏంటి చవకేనా అని అడుగుతుంటారు. అంటే రేటు తక్కువ అన్నది చవక అంటారు. ఇక్కడ బలిపీఠము చచ్చౌకముగా ఉండవాలంటే 4 వైపులా సమానం పొడవుని చచ్చౌకం అంటారు అమ్మా. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ ఇది ఎలా కట్టారు చూడండి. రెక్టాంగిల్ కాకుండా 4 వైపులా సేమ్ గా ఉంటుంది. చతురస్రాకారం అంటారు ఇంకా బాగా అర్థం అవడానికి. 4 వైపులా సమానమైన కొలతలు ఉంటే అది చచ్చౌకము. అంటే ప్రత్యక్ష గుడారంలో ఈ యొక్క మందిరం లేదంటే ఈ బలిపీఠం ఎలా కట్టాలి, బలిపీఠం ఎలా కట్టాలంటే 4 పక్కల సమానంగా ఉండాలి. ఈ కొలత ఎంతైతే ఉంటుందో ఈ కొలత అంతే. 4 వైపులా సమానంగా ఉంటే ఆ మాటను ఏమంటాడంటే చచ్చౌకము అని వాడతాడమ్మా. చతురస్రాకారము 4 పక్కల. ఎక్కువ మంది ఇల్లు వెలుగా ఉంటాయి. చాలా మంది స్క్వేర్ ఫీట్ అయితే బాగుంటుంది అని అంటారు. స్క్వేర్ ఫీట్ అంటారు. రెక్టాంగిల్ అయితే పొడవుగా ఉంటుంది ఇల్లు, కానీ ఎక్కువ స్క్వేర్ ఫీట్ అయితే అన్ని బాగుంటాయని అనుకూలంగా ఎక్కువ శాతం ఇలాగే ఎంచుకుంటూ ఉంటారు. రైట్. ఇప్పుడు బలిపీఠము ఎన్ని మూరలు పొడవు ఉండాలన్నాడు అమ్మ? ఎన్ని మూరలు? పొడవు 5 మూరలు, వెడల్పు కూడా 5 మూరలే, ఎత్తు 3 మూరలు. ఒక మూర ఈక్వల్ టు 1.5 అడుగు. ఒక మూర అంటే 1.5 అడుగు. ఇప్పుడు 5 అడుగులు అన్నాడంటే 7.5 అడుగులు. 7.5 అడుగులు పొడవు, 7.5 అడుగులు వెడల్పు, ఎత్తేమో 3.5 3 మూరలు. 3 మూరలు అంటే 4.5 అడుగులు. ఎందుకంటే ఒక మూర ఈక్వల్ టు 1.5 ఫీట్, 1.5 అడుగు. ఆ లెక్క ప్రకారం చేయమన్నాడమ్మా. దాని ఎత్తు 3 మూరలు. 2వ వచనం. దాని 4 మూరలు, దానికి కొమ్ములు 4 కొమ్ములు ఉంటాయి. 4 మూరలో 4 కొమ్ములు చేయమన్నాడు. ఏకాండము అంటే కలిసి ఉండడం అమ్మా. ఇప్పుడు ఏక దేహము, ఏక శరీరము, భార్యాభర్తలు ఎలా ఉండాలంటారు గ్రంథంలో? ఏక శరీరం అంటే కలిసి ఉండడం. ఇప్పుడు ఏకాండంగా ఉండాలంటే ఈ బలిపీఠం చేసినప్పుడు కొమ్ములన్నీ కూడా దానితో కలిపి జాగ్రత్తగా కలిసినట్టుగా అంటి కట్టినట్టుగా ఉండాలి. వేరువేరుగా ఉన్నట్టు కనబడకూడదు. దాని ఇత్తడి రేకు పొదిగింపవలను, దాని బూడిద ఎత్తడానికి. ఎందుకు? బలిపీఠం కాల్చిన తర్వాత ఏం మిగులుతుంది? ఇక్కడ
బూడిద. అందులో ఉన్న బూడిద ఎత్తాలంటే మరలా సెపరేట్ గా కొన్ని వస్తువులు ఏమన్నాడు? కొండలు, గరిటెలు, గిన్నెలు, మొండ్లను, అగ్ని పాత్రలను చేయవలను. అమ్మ ముండ్లు ఎందుకు? ముళ్ళు. ఇక్కడ బూడిద ఎత్తడానికి గరిటె ఉండాలి, కొండ ఉండాలి, గిన్నెలు అన్నాడు, అగ్ని పాత్రలు అన్నాడు. ముళ్ళు ఎందుకంటే ముళ్ళ ఉంటాయమ్మా. ముళ్ళు ఎందుకంటే మాంసం ముక్కలు ఉంటాయి చూసారా, ఆ ముళ్ళకలు గుచ్చుతారు వీళ్ళు. యాజకుడు గుచ్చి రాని ముక్కలు ఉన్నాయనుకోండి చేయి పెట్టలేడు కదా. ఈ మాంసం ముక్కలు గుచ్చడానికి మనం చూడండి ఫోర్క్స్ ఉపయోగిస్తాం తినడానికి. కొన్ని ఫోర్క్స్ ఎలాగైతే ఉపయోగిస్తాడు ముక్క నీట్గా వస్తుంది తినడానికి. అలా ఈ ముళ్ళ గరిటెలు ఉంటాయి, ముళ్ళ గరిటెలు. మీకు అందరికి బాగా అర్థం అవ్వాలంటే ఏలీ కుమారులు ఇద్దరు ఉన్నారు, హోఫ్ని, ఆ ఫీనియాస్ బాగా ఉపయోగిస్తారు ఈ ముళ్ళ గరిటెలు. ఎందుకంటే దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా వీళ్ళు ఏం చేసేవారు? 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడికి పెట్టిన నైవేద్యం తీసేవారు. ఎలా తీసేవారంటే ఇక ముళ్ళ గరిటెలే. ఇలా గుచ్చుతాడే మాంసాన్ని తీసేస్తాడు, దేవుడి కన్నా ముందే మనవాడు తినేస్తాడు. ఇలాంటి పని చేసేవారు ఏలీ కుమారులు. దేవుడికి పెట్టిన నైవేద్యం ఆయన కన్నా ముందుగా లాగేసేవారు. అంటే ఈ బలిపీఠముకు కొన్ని వస్తువులు, గరిటెలు, ముళ్ళ గరిటెలు ఉంటాయి. ఆ మాంసం ముక్కలు ఏదైతే బలర్పించారో అవి తీయడానికి ఈజీగా. రైట్, చదువుదాం. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను, మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను. ఆ వల మీద దానికి 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములు చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరినట్లు దిగువన బలిపీఠము గట్టు కింద దానిని వంచవలను. ఇప్పుడు బలిపీఠం ఉంటుందమ్మా, ఆ పైన జాలి లాంటి చేస్తారు. ఒక జాలి, యాక్చువల్ గా బొమ్మ ఒరిజినల్ గా వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఈ బలిపీఠం మీద ఒక జాలి లాంటి చేస్తారు, చిన్న చిన్న గల్ల జాలీని. ఆ జాలీని దాని మీద పెడతారు. 7 మరియు బలిపీఠము కొరకు మోతకర్రలు చేయాలి. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటికి ఇద్దరు వేరు పొదిగింపవలను. ఆ మోతకర్రలను ఆ వందరములో చొనపవలను అంటే పెట్టవాలి. బలిపీఠమును మోయటకు ఆ మోతకర్రలు దాని 2 పక్కల ఉండవలను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలను. అంటే మరి బలిపీఠం మోయడానికి కింద ఏం పెట్టేవారు? ఉంగరాలు అంటే పెడతారు కదమ్మా, కర్రలు దూర్చి ఆ బలిపీఠం మోయడానికంటూ ఇక్కడ కొన్ని ఉంగరాలు చేస్తారు. ఉంగరం అనగానే ఆ లోనకి వెళ్ళేటువంటి సరిగ్గా సరిపోయేటట్టుగా 4 ఉంగరాలు చేస్తారు బలిపీఠంకి 4 పక్కలన. 8వ వచనం చూడండి అందరూ. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. చాలా ప్రాముఖ్యమైన మాట 8వ వచనం. కొండ మీద నీకు చూపబడిన పోలిక ఎవరికి చూపించాడు తెలుసా? మీ పోలిక అంతా దేవుడు మోషేకి పిలిపించాడు. అంటే కొండ మీద నీకు చూపించబడింది మోషే, నీకు ఏదైతే చూపిస్తున్నానో ఆ పోలికగానే నువ్వేం చేయాలి? బలిపీఠం కట్టాలి. ఇదే మాట 25:40 చూడండి అందరూ ఒకసారి వెనక్కి వెళ్ళి. అంటే ఎంత ప్రాముఖ్యం కాకపోతే ఆ మాట కొన్నిసార్లు రాయబడింది. 25:40 కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున. అంటే అమ్మ దేవుడు చెప్పిన మెజర్మెంట్స్ లో కనుక చేయకపోతే చాలా ఇబ్బంది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఏంటి? ఆయన చెప్పినట్లు చేయాలి. అందుకే మోసే కొండ మీద నీకు చూపించాను. అమ్మ ఏ కొండ? సీనాయి కొండ. మోసే గుర్తున్న 40 రోజులు కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు ఆ కొండ మీద చూపించాడు దేవుడు. ఇగో ప్రతిదీ కూడా నువ్వు ఎలా కట్టాలో చెప్పాడు. బలిపీఠం ఎలా మెజర్మెంట్స్ ఉండాలో చెప్పాడు. ఇలా నేను ఏదైతే మోసే నీకు చూపించానో అదే నువ్వు కట్టించాలి తప్ప నీ సొంత కొలతలు, నీ సొంత నిర్ణయాలు ఉండకూడదు. 26వ అధ్యాయం అమ్మ 26వ అధ్యాయం 30 చదువుతారా? అప్పుడు కొండ మీద నీకు కనపరచడానికి పోలిక చొప్పున. చూసారా, ఇన్ని సందర్భాలుగా 25లో చెప్పాడు దేవుడు, 26లో చెప్పాడు దేవుడు, 27:8లో కూడా కొండ మీద ఏదైతే నీకు చూపించానో మోషే ఆ పోలిక చెప్పునే ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఉపకరణాలను చేయాలి. అందులో మొట్టమొదటిగా 27వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో మనం చూసేది ఏంటంటే బలిపీఠము అన్నాడు. ఇప్పుడు అందరూ చూడండి, వాస్తవానికి 5 రకాల బలులు ఉంటాయి అమ్మా. యాజకుడు 5 రకాల బలి అర్పించాలి. అందులో మొట్టమొదటి బలి దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. ఇలా యాజకుడు 5 రకాల బలులు. ఈ 5 రకాల బలులు ఒకటి గురించి కాదు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలి. ఎందుకు? బలిపీఠం దేనికోసం చెప్పండి? ప్రాముఖ్యం
ప్రాముఖ్యంగా పాపం యొక్క ప్రాయశ్చిత్త నిమిత్తం అర్పణలు అర్పించే స్థలము బలిపీఠం. ఈ బలిపీఠం మీద అర్పణలు అర్పించేటప్పుడు ఆ మేకను గొర్రెను అర్పించినప్పుడు ఈ 5 రకాల బలులు ఉంటాయి. అయితే ఏ మనిషికి ఏది అప్లై అవుతుంది యాజకుడు చెప్తాడు. అరే బాబు నువ్వు చేసిన పాపం ఏంటి అంటే అదేదో పాపం చెప్తాడు. నేను ఇలా చేశానండి. అయితే నువ్వు చేసింది పాపమే, నువ్వు పాప పరిహార బలి అర్పించు. వెరీ గుడ్. ఇంకొకడు ఆ వ్యక్తితో నాకు నచ్చట్లేదండి, ఆ వ్యక్తి మీద నాకు గొడవ పడ్డాను, ఆ వ్యక్తికి నాకు సమాధానం లేదు, అయితే నువ్వు సమాధాన బలి అర్పించు. అంటే మేక గొర్రె కామన్, కానీ అర్పించే బలిలో మార్పు ఉంటుంది. ఒక వ్యక్తి దహన బలి, ఒక వ్యక్తి నైవేద్య బలి, ఒక వ్యక్తి సమాధాన బలి, ఒక వ్యక్తి పాప పరిహారార్థ బలి, ఒక వ్యక్తి అపరాధ పరిహారార్థ బలి. ఇంకా బాగా అర్థమవడానికి దహన బలి లేవీకరణం 1వ అధ్యాయం అమ్మ, నైవేద్య బలి లేవీకరణం 2వ అధ్యాయం, సమాధాన బలి లేవీకరణం 3వ అధ్యాయం, పాప పరిహారార్థ బలి లేవీకరణం 4వ అధ్యాయం, అపరాధ పరిహారార్థ బలి లేవీకరణం 5వ అధ్యాయం. అంటే లేవీకాండములో ఉన్నటువంటి 27 అధ్యాయాలలో 27 అధ్యాయాలు ఉంటాయి. లేవీకాండం 27 అధ్యాయంలో ప్రారంభ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. ప్రారంభ 5 అధ్యాయాల్లో 5 రకాల బలుల గురించి మోషే రాయడం జరిగింది దేవుని ద్వారా. ఇలా లేవీకాండం చదువుతారు. లేవీకాండం ఎవరికి ఇచ్చారు ప్రాముఖ్యంగా? యాజకుడికి. యాజక వృత్తి లేదా యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా లేవీకాండం చదవాలి అని ఈ 5 రకాల బలులు. ఈ 5 బలులు అర్పించే స్థలం ఎక్కడ? బలిపీఠమే. బలిపీఠం దగ్గర అర్పించాలి. అందుకే బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందో అక్కడ రాయలేకపోయినా బలిపీఠం దగ్గర 5 రకాల బలులు యాజకుడు అర్పిస్తాడు. అది ఆ వ్యక్తి చేసిన పాపం ఏదైతే ఉందో దానిని బట్టి యాజకుడు నిర్ణయించి ఆ బలిని చెప్తాడు, ఆ బలి అర్పిస్తారు. అయితే ఈరోజు బలిపీఠం లేదు. పాత నిబంధనలో బలిపీఠం ఉండేది. తప్పు చేసిన వాడు, పాపం చేసిన వాడు, అయ్యా నేను పొరపాటు చేశాను, ఈ తప్పు చేశాను, ఒక స్త్రీతో తప్పుడుగా ప్రవర్తించాను, అయితే నువ్వు ఒక రకమైన బలి అర్పించంటాడు, బలి అర్పించేవారు. కానీ ధర్మశాస్త్రం ప్లేస్ లో, ధర్మశాస్త్రం యొక్క స్థానంలో క్రొత్త నిబంధన ఎందుకు ప్రవేశపెట్టాడు దేవుడు తెలియాలి. పాపం చేస్తున్న వ్యక్తి పాపం చేసేస్తున్నాడు, వచ్చి ఏమర్పిస్తున్నాడు అంటే ఇది కామన్ అయిపోయింది వాళ్ళకి. మేక గొర్రె కదా, తప్పు చేస్తున్నాడు, తప్పుడుగా తిరుగుతున్నాడు, తప్పుడుగా వ్యవహరిస్తున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా పనులన్నీ చేసేస్తున్నాడు, వస్తున్నాడు, ఇంకో మేక ఇస్తున్నాడు, యాజకుడు బలి అర్పిస్తున్నాడు అమ్మా. అర్పిస్తుంటే అయిపోతుంది. కానీ పాపం మానట్లే. గమనించారా మీరు? వాడు పాపం చేయడం మానట్లే. దేవుడికి కావాల్సింది ఏంటి అని, నువ్వు పాపం చేయకుండా బ్రతకడమే కావాలి. కానీ వీళ్ళు అనుకున్నారు పాపం చేస్తే బలి అర్పిస్తున్నాం కదా, కరెక్టే, ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, 3 జీవితాంతం పాపం చేయడం బలి అర్పించడం, పాపం చేయడం బలి అర్పించడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. దీని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు హెబ్రీ గ్రంథకర్త. 10వ అధ్యాయం చూడండి, 3వ వచనం. ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నది. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి తప్పు చేయడం బలి అర్పించడం. దీనివల్ల ఏమనిపిస్తుంది, దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం స్థానంలో కొత్త నిబంధన పెట్టాడంటే, ఎందుకు తన కుమారుని లోకానికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మనుషులందరూ పాపం చేస్తున్నారు, బలిస్తున్నారండి. దేవుడు క్షమిస్తున్నాడా లేదా? మా సమయానికి క్షమించాలి. ఇదేంటి వాళ్ళు ఒక పరిపూర్ణమైన మార్పు అయితే రావట్లే. దేవుడు ఆలోచించాడు, ఇలా కాదు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆ స్థానంలో క్రొత్త నిబంధన చేశాడు దేవుడు. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దేవుడు కొత్త నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎవరితో చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు బలిపీఠం అనేది లేదు. ఆ బలిపీఠము ప్రతిసారి బలి అర్పించేవారు. కానీ ఇప్పుడు బలిపీఠం లేదు. మనందరి కోసం ఒకే ఒక్కడైనటువంటి యేసుకు ఒక్కడే ఏమైపోయాడు? ఆయన బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ఇంకా బలిపీఠం లేదు. పాత నిబంధనలో బలిపీఠం ఉండేది, తప్పులు చేసిన వారు బలులు అర్పించేవారు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11 నుండి చదువుదాం చూడండి. ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి పరిపూర్ణమైనది
గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఎన్నిసార్లమ్మా అగో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్టు వారిని పరిశుద్ధపరచిన ఎడల అన్నాడు. అంటే ఇక్కడున్న సందర్భం ఏంటంటే ఒక్కసారే వాళ్ళు ప్రతిసారి ఏకైక అర్పణలు అర్పించేవాడు, తప్పు చేసిన వాడు బలిపీఠం దగ్గరికి వెళ్ళేవాడు, చేసిన పాపాన్ని ఒప్పుకునేవాడు, మరలా పాపం చేసేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక్కసారి మనందరి కోసం యేసుప్రభు కల్వరిలో బలైపోయాడండి. ఒక్కసారి తన ప్రాణం పెట్టేశాడు. కాబట్టి ఆ రోజు బలిపీఠం ఉండేది. క్రొత్త నిబంధన ప్రకారం బలిపీఠం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే బలిపీఠం. ఆయన నీ కోసం నా కోసం బలి అర్పించబడ్డాడు. 10వ అధ్యాయం హెబ్రీ 10వ అధ్యాయం 11 నుంచి చదువుతాను. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి చూడండమ్మా, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. అర్థమైందమ్మా? అంటే పాపం తీసివేయడానికి అవకాశం లేదు. ఎందుకు? ఒక మేక రక్తం పాపం తీసేస్తుందా? తీయదు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఏమన్నాడు దేవుడు? అప్పుడు ధర్మశాస్త్రం చట్టం ఇచ్చాడు, తప్పు చేసిన వాడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించండి, క్షమాపణ పొందుతున్నాడు. కానీ దేవుడు ఆలోచిస్తే వీడు మారట్లేదు, పాపం చేస్తూ పాపంలో కొనసాగుతూ ఉన్నాడు తప్ప సరే పాపాన్ని బట్టి ఎప్పుడు మానడం లేదు. అందుకే అక్కడ ఏమన్నాడు చూడండి, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. 12 ఈయన అయితే ఎవరు అమ్మా? ఈయనంటే ఎవరు? యేసుప్రభు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి, అంటే ఇక బలిపీఠం అనేది లేదు కొత్త నిబంధనలో, ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టచ్చు దేవుని కుడిపరుసున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత అన్నాడు. అంటే ఒక్క అర్పణ ఎవరు అమ్మ? ఒక్క అర్పణ ఎవరు? అది అంటే బలిపీఠం యొక్క విధానం చెప్పినా ఇది బలిపీఠం యొక్క నిర్మాణం చెప్పాడు. కానీ ఈ రోజు బలిపీఠం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే మనందరి కోసం బలైపోయాడు, మనందరి కోసం అర్పణ అయిపోయాడు. ఇంకా పాపం చేయడానికి అవకాశం లేదు. ఏ రోజైతే నేను రక్షణ పొందానో, ఏ రోజైతే బాప్తిజం తీసుకున్నానో, రక్షణలోకి ప్రవేశించానో అప్పటి నుండి మన జీవితంలో ఏముండాలంటే ఇంకా పాపం చేయడానికి నువ్వు సాహసించకూడదు. ఇంత అద్భుతమైన జీవితాన్ని యేసుప్రభు ఇచ్చినప్పుడు, నా కోసం బలిగా ఒక్కసారి అర్పించబడ్డప్పుడు మరలా నేను పాపం చేసి క్షమించండి, మరలా ఇంకో పాపం చేసి క్షమించండి అంటే ఆ పాపము అంగీకరించబడదు. చెప్పాను హెబ్రీ పత్రిక ఒక్కసారి 10వ అధ్యాయం 26 చూడండి. హెబ్రీ 10:26 మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత ఏమన్నాడు? ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి బాగా రెడ్డకంతోనే. బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. ఆ మాట చూసారమ్మా? అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపాలకు ఏముండదు, ఇంకా బలి ఉండదు. యేసుప్రభు నీ కోసం చనిపోయాడా? చనిపోయాడు. నా కోసం చనిపోయాడా? చనిపోయాడు. యేసుప్రభు చనిపోయాడు. కానీ నువ్వు గనుక మరలా చనిపోయాడు, నా కోసం చనిపోయాడు తెలిసినా కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారండి. తప్పు అని తెలిసినా చేస్తారు. నాకు చాలా మంది తెలుసు. అలా చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా చూడకూడదు అని తెలిసినా కూడా చేస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావు? బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నావు? పాపం. అది బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి పాప క్షమాపణ ఉండదు ఇంకా. అందుకే చాలా మంది సంఘానికి వచ్చిన ఏంట్రా బాబు సడన్ గా తారుమారు అవుతారు. యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడేసరికి వీడు వదిలేస్తారు, దేవుడు విడిచిపెడతాడు. దేవుడు అదేంటి నేను సంఘానికి చాలా బాగా వచ్చాను కదా నువ్వు అంటావు. నువ్వు వచ్చావు కానీ చాలా సందర్భాల్లో నీ జీవితంలో బుద్ధిపూర్వకమైన పాపం చేసావు. అప్పుడు తెలుస్తుంది మన జీవితంలో నేను బుద్ధిపూర్వకంగా పాపం చేశాను. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి పాప క్షమాపణ ఉండదు. మీరే చూడండి కావాలని తర్వాత 27 న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. అంటే పాపం ఇప్పుడు ఎలా చేయాలన్నో తెలియక చేస్తే క్షమించబడతాడమ్మా. కానీ తెలిసి మనం చేయకూడదు. అది దేవుడు కోరుతుంది. ఎందుకు అంటే ఆయన నీ కోసం బలైపోయాడు. ఒకే ఒక బలి యేసు ప్రభు బలి. ఇంకా బలిపీఠం లేదు. ఆ రోజు పాత నిబంధనలో బలిపీఠం, కానీ ఈ రోజు బలిపీఠం ఎవరో కాదు, ప్రభు అయినా. అదే రాశాను ఇక్కడ. పాత నిబంధనలో బలులు బలిపీఠంపై అర్పిస్తూ ఉండేవారు. కానీ క్రొత్త నిబంధనలో ఏకైక బలి
క్రీస్తు బలిగా అర్పించబడ్డాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రైట్. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఎవరి కొరకు? మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను. ఆ మాట చూస్తారా? అర్పణ బలి, అర్పణ బలి. యేసుప్రభు ఏమో చేశాడు? ఇప్పుడు ఆ రోజు బలిపీఠం ద్వారా అర్పించేవారు పాత నిబంధనలో. కానీ యేసుప్రభువే మనందరి కోసం మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఇది బలిపీఠం యొక్క విధి విధానాలమ్మా. అసలు బలిపీఠం అంటే ఇది. అంటే బలిపీఠము అనగానే మనం జనరల్ గా చూసేది ఏంటంటే బలిపీఠం కొలతలు ఎందుకు? కొలతలు పాత నిబంధనలు ఉండేవి. కొలతల వల్ల మనకి ఏం ఉపయోగం కాదు కదా. దేవుడు బలిపీఠం అన్నాడంటే 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల పొడవు, కరెక్టే. కానీ బలిపీఠం అనగానే పాత నిబంధనల బలిపీఠము కొత్త నిబంధనల బలిపీఠాన్ని కనెక్ట్ చేసుకోగలగాలి. ఆ రోజు పాత నిబంధనలో బలి అర్పించేవారు, కానీ ఎవరు కూడా బలులు అర్పిస్తూ పాపం చేసేవారు. కానీ కొత్త నిబంధన సంబంధులు ఒక్కసారి బలి అయిపోయిన ప్రభువును తలుచుకుంటూ జీవితంలో ఎన్నడూ పాపం చేయకుండా మన బ్రతుకులు కొనసాగిస్తే ఆ బలిపీఠానికి అర్థం ఉంది. అది నిజమైనటువంటి బలిపీఠం. క్రీస్తు ప్రభువు మనందరి కోసం బలి అయిపోయాడు. అందుకే మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను తను తాను అప్పగించుకున్నాడు. ఆయన బలిపీఠం. నెంబర్ 2, నిర్గమకాండం 27వ అధ్యాయం. నిర్గమకాండం 27వ అధ్యాయం. మందిర ఆవరణము అని రాసి ఉంటుంది. ఇప్పుడు 9 నుంచి 19 వచనాలు కూడా ఈ మందిరంలో ఆవరణం అంతా చాలా పెద్ద స్థలం ఉంటుందమ్మా. ఆవరణం సుమారుగా దాని పొడవు చూడండి రాశాడు అమ్మా. మందిర ఆవరణం యొక్క పొడవు ఎంత? 100 మూరలు. 100 మూరలు అంటే 150 అడుగులు ఈక్వల్ టు. వెడల్పు 50 మూరలు అంటే 75 అడుగులు. పొడవేమో 150, వెడల్పేమో 75, అందులో సగం. ఎత్తు 5 మూరలు అంటే 7.5 అడుగులు. ఇది ఆవరణ యొక్క కొలతలు. ఆవరణము ఎందుకోసం ఉంటుందమ్మా అంటే ఇప్పుడు ఆవరణం అంతా కూడా లోపలికి ఎవరు కూడా రాకూడదు, అన్యులు ఎవరు ప్రవేశించకూడదు. ఒక ప్రత్యేకమైన స్థలం ఆవరణం. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఇంగ్లీష్ లో ప్రత్యక్ష గుడారం టెబర్నికల్ అంటారు. టెబర్నికల్. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం ఆవరణం అంతా కూడా సుమారుగా చూడండి, తూర్పు, పడమర దిక్కులు, ఉత్తరం, దక్షిణం. ఈ 4 వైపులా కూడా తెరలు పెడతాడు. తెరలు. ఈ తెరల్లో తూర్పు వైపు 10 తెరలు పెట్టాడు, పడమర వైపు 10 తెరలు పెట్టారు, ఉత్తర దక్షిణ వైపు ఎన్ని తెరలు ఉన్నాయి? అది నిర్మాణం, దేవుడు చెప్పిన నిర్మాణం. అయితే మనం ప్రాముఖ్యంగా ఈ భాగంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు మందిరంలో ఉన్నటువంటి ఆవరణం దేనికి చూపిస్తుంది సాదృశ్యంగా అంటే ఏమీ లేదు. ఆవరణం ఏం చేస్తుందంటే సమాజానికి దేవుని మందిరానికి వేరు చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఎవరు కూడా త్వరపడి లోపలికి వెళ్ళకూడదు. పాత నిబంధన కాలంలో వెళ్ళాడా అయిపోయాడే. ఇప్పుడు మనం పాపం చేసిన మందిరంలోకి వచ్చి కూర్చున్నా ఏం కావట్లేదు. ఎందుకంటే దేవుడు కృపను బట్టి మనం ఉన్నాం, కనికరాన్ని బట్టి. మనం ఏమనుకుంటాం? నేను నీతిమంతుడిని, నేను బాగానే ఉన్నాను అని మనం అనుకుంటున్నాం. ఆయన ఇంకా మన శిక్ష విధించడానికి సిద్ధంగా లేడు. ఆయన కృపా కనికరము కృపాకాలంలో ఉన్నాం కనుక ఈరోజు పాపం చేసిన వాడు వచ్చి కూర్చున్నా ఏమవ్వదు ఇక్కడ. అయితే ఆ కాలంలో ఎవరైనా ఆవరణంలోకి వచ్చారో దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ వ్యక్తి అక్కడికక్కడ చనిపోతారు. ఈరోజు ఈ ఆవరణ విషయంలో మనకేం తెలుస్తుందంటే ఆవరణము ఒక ప్రత్యేకతగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. ఆవరణం, ప్రత్యేకత, పరిశుద్ధత. ఈరోజు క్రైస్తవుడి జీవితంలో కూడా సంఘము ఒక ఆవరణం అనుకుంటే నేను నా జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. 2, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు ప్రత్యేకత పరిశుద్ధత? ఈ రోజు ఇంటికి వస్తుంటే కిందకి అపార్ట్మెంట్ కింద ఉన్న వాచ్మెన్ అడుగుతున్నాడు, మీరు ఎప్పుడు పడుకుంటున్నాను అడుగుతున్నాడు. నిజం, ఇది గ్రంథాన్ని బట్టి చెప్తున్నాను. ఆయన వస్తుంటే నేను ట్యూషన్కి వెళ్తున్నాను అర్జెంట్గా. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చి మళ్ళీ చర్చికి వెళ్తారా? చర్చికి వెళ్తాను. ఉదయాన్నే 5 గంటలకు సౌండ్లు వస్తున్నాయి మీ ఇంట్లోకి అంటున్నాడు. ఆ బయట తుడుస్తూ అసలు మీరు పడుకుంటున్నారా అన్నాడు. అదేంటండి అదేం మాట, అందరిలాగే నేను పడుకుంటాను, పడుకోకుండా ఎలా ఉండగలం మనం అంటే. ఆశ్చర్యంగా ఆ మాట మాట్లాడితే నాకు ఆనందం అనిపించింది. పోన్లేరా బాబు, దేవుని బట్టైనా వీలైనా మారుతారేమో, మారితే మంచిది. షెడ్యూల్ 24 గంటలు ఖచ్చితంగా దేవుల్లో ఆ అంటే నేను ఏమన్నానంటే ప్రత్యేకత గురించి. అమ్మయ్య నాలో ప్రత్యేకత గమనించాడు, సంతోషం.
అంటే ఏ సమయానికి ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అన్నది ఒక ఆలోచన. ఒక ప్రత్యేకంగా జీవిస్తున్నామంటే చాలు, అందరిలాగా ఈ వ్యక్తులు లేరండి అనుకుంటే చాలు, నా జీవితం బాగున్నట్టే. అందరూ ప్రవర్తిస్తున్నట్టు వ్యక్తి ప్రవర్తన లేదు, అందరికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. డిఫరెంట్ గా ఉన్న ఈ సహోదరులు, ఎందుకంటే అందరూ ఒకలా బ్రతుకుతారు. మన క్రైస్తవ జీవితంలో మనందరం ఒకలా ఉంటాం. అందరితో సమానంగా కొన్ని చేయలేం, కొన్ని వెళ్ళం, కొన్ని చూడం, కొన్ని వండం. వాళ్ళకి ఆ ప్రత్యేకత కనబడుతూ ఉంటుంది. గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని అయినా నన్నైనా. ఆ ప్రత్యేకత ఖచ్చితంగా ఆవరణము సమాజానికి, దేవుని మందిరానికి ఎలాగైతే ఒక ప్రత్యేకత చూపిస్తుందో, ఈ రోజు ఆవరణం కూడా క్రైస్తవ జీవితంలో ఎప్పుడు మనకంటే ఒక ప్రత్యేకత ఉండాలమ్మా. అంటే గొప్ప హైలైట్ అవ్వాలని కాదు, నీ జీవితంలో క్రైస్తవ జీవితాన్ని బట్టి నిన్ను ఒక ప్రత్యేకంగా చూడగలగాలి, పరిశుద్ధతగా ఉండాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి, ఒక మాట చదువుదాం. 2 కొరింథీ 6వ అధ్యాయం పౌలు గారు రాశారు మాట. 2 కొరింథీ 6వ అధ్యాయం నేను 16 నుంచి చదువుతాను. 2 కొరింథీ 6, 16, 18 కలిపి ఉన్నాయి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏది పొందిక, మనము జీవముల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుని యందును, వారు నా ప్రజలై ఉందురు. కావున చూడండి అక్కడి నుంచి, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ఏమన్నాడమ్మా, ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రిని యందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు అక్కడ 2 మాటలు అన్నాడు. ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టద్దు. చూసారా, అంటే ప్రత్యేకంగా ఉండడానికి ఆవరణం ఏం చేసేవారంటే ఇన్ని తెరలు వాడేదండి. ఉత్తరం దిక్కున 20 తెరలే, ఒక డోరుగట్టున వేస్తేనే ఉంది. ఇలాంటి 20 వేస్తారు అనుకోండి, ఎవరైనా కనబడతారా? దానికి పైగా దిమ్మలు, దానికి పైగా మళ్ళా ఆ కర్రలు, మోత కర్రలు, ఇవన్నీ కూడా 20 కర్టెన్స్. ఒక పక్క 20 కర్టెన్స్. ఆలోచించండి, 20 కర్టెన్స్. ఒక కట్టెను 2 కట్టెలు వేస్తేనే అవతల వ్యక్తి ఎవరున్నారో మనకు తెలియదు. అంటే దేవుడు ఎంత ప్రత్యేకత కోరుకున్నాడు చూడండి. ఆవరణ విషయంలో ఇన్ని తెరలే, మొత్తం టోటల్ గా ప్రత్యక్ష గుడారానికి ఉన్న తెరలు ఎన్నో చెప్పమంటారా? 60 తెరలు ఆ ప్రత్యక్ష గుడారం. అంటే ఎవరు కూడా లోనేముందో తెలియకూడదు. ఆయన ఏమనుకున్నాడంటే ఎప్పుడు పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధత కాపాడుకోవాలి, క్రైస్తవుడు ప్రత్యేకతగా ఉండాలి. ఇప్పుడు చదువుదాం 27వ అధ్యాయం 9 నుంచి. చూసారా, కుడివైపు అంటే ఎప్పుడు ఏ దిక్కు అనుకోరు మీరు? మా కుడివైపు అంటే తూర్పు కనబడుతుంది మనకి. కుడివైపు అంటే దేవుని దక్షిణ దిక్కు. ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్న నార యవనికలు ఒక పక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఎత్తడివి. ఎన్ని స్తంభాలు? 20 స్తంభాలు. ఆ 20 స్తంభాలు నిలబడడానికి 20 దిమ్మలు. తర్వాత ఆ స్తంభముల వంకులను, వాటి పెండి బద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగుల యవనికలు ఉండవలను. దాని 20 స్తంభాలు, వాటి 20 దిమ్మలు ఎత్తడివి. ఆ స్తంభముల వంకులను, వాటి పెండి బద్దలను వెండివి. పెండి బద్దలు అంటే కర్రముక్కలు లాంటివి, అంటే వాటికి ఉన్నటువంటి పూత లాంటిది, పైన వెండి. 12 పరమ దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలను. ఇది మనకు రాయబడిన మాటలు. 18 చదువుతాను నేను నేరుగా. ఆవరణపు పొడిగంత 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు. ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఆవరణం సైజులు అడిగారు అనుకోండి, జనరల్ గా ఎప్పుడైనా మన ప్రత్యక్ష గుడారంలో పాత నిబంధనలో ఆవరణం ఎలా ఉంటుందంటే 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తు. అవి పేలిన సన్న నార, వాటి దిమ్మలు ఎత్తడివి. 19వ వచనం, మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ, మేకులన్నీ, ఆవరణపు మేకులన్నీ ఎత్తడివై. అంటే దీన్ని బట్టి ఒకటమ్మా, ఈ గ్రంథంలో ప్రత్యక్ష గుడారం చేసేటప్పుడు ఆవరణానికి సంబంధించినవన్నీ కూడా ఏమైనా చెయ్యాలి అంటే ఎత్తడి వాడాడు. గుడారానికి సంబంధించినవి ఏమైనా చెయ్యాలంటే బంగారం వాడాడు. చూడండి, ఎప్పుడు ప్రత్యక్ష గుడారానికి సంబంధించినవేమో బంగారం వాడాడు,
ఆవరణం అంటే బయట ఉండేది. ఈ ఆవరణానికి సంబంధించినవన్నిటి కూడా మేకులు కూడా దేని వాడాడు? ఇత్తడి వాడాడు. వాటి మీద పూత వెండి వాడాడు అక్కడక్కడ. కాబట్టి ఆవరణము దేనికి మనకి సాదృశ్యం అంటే ఏమీ లేదు. ఆవరణము ఇన్ని తెరల మధ్య ప్రత్యేకతగా దేవుడు ఉండాలి, ఒక క్రైస్తవ జీవితం ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి, అదే దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఆవరణము ఏం నేర్పిస్తుందంటే సమాజానికి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, సమాజానికి నువ్వు పరిశుద్ధతగా ఉండాలి, అంతే. నెంబర్ 3 చదువుకుందాం. నిర్గమకాండం 27వ అధ్యాయం 2 వచనాలు చదివేద్దాం. ముందు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము. సాక్ష్యము మందసం ఎదుగుతున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు. అమ్మ సాయంకాలం నుంచి ఉదయం ఎందుకన్నాడంటే అక్కడ యూదులకు దినం ఎలా లెక్కబడుతుంది? యూదులు ఎలా లెక్కబడతారంటే సాయంకాలం నుంచి ముందు రోజు, ఈ రోజు సాయంత్రం 6 నుంచి 6 వాళ్ళ దినం అలా లెక్క పెడతారు దినాలు. అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు ఒక దినం అలా. అందుకే అక్కడ అహరోను అతని కుమారులు ఎలా రాయబడింది? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు, అంటే సాయంకాలం నుంచి కౌంట్ అవుతుంది వాళ్ళకి దినం. అలాగే 20వ వచనంలో ఏమన్నాడు? అండర్లైన్ చేసుకోండి. దీపము నిత్యము వెలిగించినట్లు. అమ్మ వాస్తవానికి దీపవృక్షం ఉంటుంది. దీపవృక్షంలో ఏ నూనె వాడాలి? ఏ నూనె? అచ్చము దంచి తీసిన అన్నాడు. దంచి తీసిన ఒలీవ నూనె ఎందుకన్నాడంటే ఆ నూనెలో కల్తీ కలపకూడదు. ఈ రోజు నూనెలో కల్తీ ఉంటుందా? కల్తీ నూనె తింటున్నాం. కానీ దేవుడికి పోసే ఆ దీపం వెలిగించేటప్పుడు ఆ నూనె కల్తీ కాదు. అక్కడ ఆ ఒలీవ కాయలు ఉంటాయి చూసారా, దంచి తీసినటువంటి ఒలీవ నూనె వాడాలి. ఇందుకు దీపవృక్షం ఎన్ని ఉంటాయి తెలుసమ్మా? 7 ఉంటాయి. ఆ 7 కూడా ఏముండాలి? ఒలీవ నూనె పోయాలి, దీపం వేయాలి. ఆ దీపం ఒలీవ నూనెతోనే చేయాలి. అది కూడా నిత్యం ఎలా ఉండాలి అంటే ప్రత్యక్ష గుడారంలో దీపం ఆరిపోకూడదా? మాట్లాడాలి. ఎప్పుడు ఆరిపోకూడదు. మీకు బాగా గుర్తుంటే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసొద్దాం. సమూయేలు మొదటి గ్రంథం. ఇంకో విషయం ఏంటంటే ఏలీ ముసలివాడు అయిపోయాడు కదమ్మా, ఏలీ వృద్ధాప్యలో ఉంటాడు. అప్పుడు సమూయేలు ఏం చేసేవాడు మందిరంలో అంటే దీపం ఆరిపోకుండా చూసే బాధ్యత ఎవరు అనుకుంటున్నారు? సమూయేలుదే. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 3:3 ఏంటన్నా? దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో, అంటే దీపము ఆరిపోకుండా చూసే బాధ్యత ఆ రోజు సమూయేలుదే. ఎందుకంటే ఏలీ కుమారులు పెద్ద దేవుని పరంగా భక్తి ఉన్నోళ్ళు కాదు. కానీ ఎప్పుడు కూడా మందిరంలో దీపం ఆరిపోకూడదని సమూయేలు ఎప్పుడు పడుకున్నాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. ఏలీ ఏమో వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఏలీ బాధ్యత ఏం చెప్పాడంటే సమూయేలు మందిరంలో దీపం మాత్రం ఎప్పుడు ఆరిపోకూడదు. అలాగే అయ్యా, ఎప్పుడు మందిరంలో దీపం ఆరిపోకుండా చూసే బాధ్యత సమూయేలు తీసుకున్నాడు. అందుకే నేను అంత గొప్ప యాజకుడు చేశాడు దేవుడు. దేవుడు ఇష్టపడ్డాడు సమూయేలుని. ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు, దీపం ఆరిపోకుండా ఉన్నాడని దేవుడు ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తిని ఇష్టపడ్డాడు. దేవుని పని నమ్మకంగా చేస్తే అమ్మ ఖచ్చితంగా దేవుడు ఇష్టపడతాడు. సమూయేలు దేవుడు అంత ఇష్టపడి ఎక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతకు సమూయేలుకు ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఎందుకు అంటే దేవుని పని పట్ల అంత ఆసక్తి ఉంది సమూయేలుకి. నిజంగా చూడండి, దీపం ఎప్పుడు ఆరిపోతే మనకేం తెలుస్తుంది? పడుకోకుండా ఎవరు మిగలరు. ఈరోజు నేనేమంటానంటే దీపాన్ని ఎలా పోల్చాడంటే గ్రంథంలో సామెతల గ్రంథం ఒకసారి తెరవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. ఒక చక్కని పాఠాన్ని నేర్చుకుందాం ఇక్కడి నుంచి. సామెతల గ్రంథం 20:27 చూస్తారా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనేసాడండి. అమ్మ దీపం దేంతో పోల్చాడు? నరుని ఆత్మతో పోల్చాడు. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ రోజు పాత నిబంధనలో దీపం గురించి ఏమన్నాడు?
దీపము నిత్యము మాట్లాడాలి, దీపము నిత్యము మండుచుండాలి. ఇప్పుడు దీపము నిత్యము మండుచుండాలి అన్నాడు. ఈరోజు కొత్త నిబంధనలో దీపం ఏదో కాదు, ధరణి ఆత్మ అన్నాడు. అంటే ఆత్మ ఎప్పుడు ఆరిపోవచ్చా, ఆరిపోకూడదా? అది పాఠం. పాత నిబంధనలో దీపం ఆరిపోకూడదు, అది ఎంత వాస్తవమో క్రొత్త నిబంధన సంబంధులుగా నాలో ఉన్నటువంటి ఆత్మ, దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఎప్పుడు ఆరిపోకూడదు. కానీ చాలా మంది కుటుంబాల్లో, చాలా మంది జీవితాల్లో ఆత్మ ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయిందంటే ఇక్కడ రాశాను. ఈనాటి క్రైస్తవ్యం ఎలా ఉందో చూడండి. ప్రార్థనకు సమయం ఇవ్వరు. వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకుంటున్నారో లేదో మనకు తెలియదు. దేవుని వాక్యం చదవడానికి సమయం లేదు. దేవుని మందిరానికి రావడానికి సమయం లేని క్రైస్తవ్యం. ఒకవేళ నేను ఇలాగే ఉంటే నా ఆత్మ ఆరిపోతుంది, గ్యారంటీ ఆరిపోతుంది. ఇప్పుడు దీపం ఆరిపోకూడదు పాత నిబంధనలో. ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షంలో దీపాలు ఆరిపోకూడదు. కానీ మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమైతే ఈ ఆత్మ ఆరిపోవచ్చా? అమ్మ, ఈ ఆత్మ ఆరిపోవచ్చా? ఎప్పుడు ఆరిపోకూడదు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. అంతే, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. ఎందుకు? నీ ఆత్మ ఎప్పుడు ఆరిపోకూడదు. ఈ ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి నా ఆత్మ ఆరిపోకూడదు. ఎందుకైనా ఆరిపోకూడదు? పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షంలో ఒలీవలు పూసినటువంటి దీపం ఎప్పుడు ఆరిపోకూడదని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు పాత నిబంధనలో దీపము, కొత్త నిబంధనలో ఆత్మ. ఆ దీపం ఆరిపోకూడదు. ఈ దీపము, ఈ ఆత్మ దీపము కూడా ఆరిపోకూడదు. అది దేవుని ఉద్దేశం. అందుకే ఆత్మ ఆరిపోకూడదంటే నిత్యము రోజు నేను ప్రార్థన పరుడై ఉండాలి. నేను ప్రార్థన చేసుకునే జీవితం నాకు ఉండాలి. వాక్యం చదివే అలవాటు నాకు ఉండాలి. దేవుని మందిరానికి ప్రార్థనలు ఉంటే వెళ్ళే అలవాటు నాకు ఉండాలి. దేవుని మందిరం చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ ఉంటే నీ ఆత్మ ఎప్పటికీ ఆరిపోదు, ఎప్పటికీ ఆరిపోదు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది నువ్వు నెరవేర్చిన వాడిగా ఉంటావు. ఒకవేళ నువ్వు ప్రార్థనకి సమయం లేదంటే, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదంటే, వాక్యం చదవడానికి సమయం లేదంటే, దేవుని మందిరానికి రావడం లేదు బ్రదర్ అంటే నేను బిజీ అండి, నాకున్న ఉద్యోగం మీకేం తెలుసండి అంటారా? అలా అంటారా? అలా అంటే నీ ఆత్మ ఆరిపోయినట్టే. ఆత్మను ఆర్పకుడి అన్నాడు దేవుడు. ఎప్పుడూ ఆత్మ ఆరిపోకూడదండి. అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23 చదువుదాం. 23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ ఎలా పోల్చారు? మళ్ళా దీపం అన్నాడు. అంటే ఆజ్ఞ దీపముగాను ఉపదేశమేమో వెలుగు. ఈరోజు దేవుని ఆజ్ఞలు ఏవైతే గ్రంథంలో ఇచ్చాడో 66 పుస్తకాల్లో నిజంగా నీ ఆత్మ దీపం ఆరిపోకుండా ఉండాలి అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ నీకు ఎలా పనిచేస్తుందంటే దీపం అన్నాడు. అందుకే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను అన్నాడు. వెలుగు. ఈరోజు ఆజ్ఞ పాటిస్తే నా దీపం నిలిచే ఉంటది, నా ఆత్మ ఆరిపోదు, ఆరిపోదు. అలాగే క్రొత్త నిబంధనలో పౌలు గారు మాట్లాడతాడండి ఆత్మ గురించి మాట్లాడుతూ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. కావున మేము అదే పడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఏమన్నారు చూడండి, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరం. ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. పౌలు అంటున్నారు మా బాహ్య పురుషుడు కృషించిపోయినా, కృషించిపోతావా? 30 సంవత్సరాలు ఉన్నవాడు 60 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది. కానీ 30 సంవత్సరాల భక్తి చేసిన వాడికి 60 సంవత్సరాలు ఉన్నవాడికి భక్తి విషయంలో తేడా ఉంటుంది. ఇప్పుడు శరీరం కృషించిపోయినా పర్వాలేదండి, కానీ లోపల ఉన్న ఆత్మ దినదినము ఏమవ్వాలి? నూతన పరచబడాలి. అందుకే ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అయితే ఈ ఆత్మను ఆర్పొద్దు అన్నాడు. ఆత్మ ఆరిపోకుండా ఉండాలి అంటే ఆత్మ దినదినము ఏమవ్వాలి?
నూతన పరచబడాలి, ఆత్మ ఎదగాలి, ఆత్మ వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలి అంటే ఎప్పుడు మనం దయచేసి మీరు అందరూ నాతో సహా ప్రార్థన చేసుకుని, వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, సామూహికంగా ప్రార్థన ఉంటుంది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. అవకాశం ఉన్నప్పుడల్లా, ఉద్యోగం లేని సమయంలో ఖచ్చితంగా నేను దేవుని మందిరంలో ఉండాలి. ఖచ్చితంగా ఇంటి దగ్గర కాలక్షేపంగా ఉండే పరిస్థితి ఎప్పుడూ నా బ్రతుకులో ఉండకూడదు. అనారోగ్యం అయితే నేను రాలేను, ఇబ్బంది లేదు. కానీ అన్ని బాగున్నప్పుడు కూడా నువ్వు మందిరానికి దూరం అవుతున్నావంటే నీ ఆత్మ ఆరిపోద్దు. జాగ్రత్త, వద్దు. ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదండి. అందుకే ఒలీవ నూనె ప్రాముఖ్యంగా ఒలీవ నూనెతో దీపం వెలిగించాడు. ఆ రోజు దీపం నిత్యము మండుతుంది. ఈ రోజు దీపం ఎవరో కాదు, నరుని ఆత్మ. ఆత్మ దీపం ఆరిపోవద్దు, ఆత్మ ఆర్పొద్దు అన్నాడు. ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే ఈ 3 పనులు చేయాలి అందరూ. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి. ఇవి చేసుకుంటూ మన జీవితంలో లేవి కాండంలో కూడా ఒక మాట చెప్తారండి, చదువుదాం చివరిగా. లేవియ కాండము 6వ అధ్యాయం చూడండి. లేవియ కాండము 6వ అధ్యాయం 12, 13 చదువుతాం చూడండి అందరూ. లేవి కాండము 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే దీపవృక్షంలోనే కాదు, ఎక్కడ కూడా ఇది బలిపీఠం. ఈ బలిపీఠం మీద అగ్ని కూడా ఎలా ఉండాలట? ఇది కూడా ఆరిపోకూడదు. దీపవృక్షంలో ఒలీవ నూనెతో ఎప్పుడు ఆ దీపం ఆరిపోకూడదు. అంటే ఇది బయట ఆవరణంలో ఉంటుంది. ఇది బయట ఉన్నది ఆరిపోకూడదు, లోపల ప్రత్యక్ష గుడారంలో ఉన్నది కూడా ఆరిపోకూడదు. చూసారా, బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూ ఉండాలి. చివరిగా 13వ వచనం అక్కడ చూడండి. 13 బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే ఆవరణంలో ఉన్న బలిపీఠము ఎప్పుడు మండుతూ ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షంలో ఉన్నటువంటి దీపాల్లో 7 దీపాల్లో ఉన్నటువంటి ఒలీవ నూనెతో ఎప్పుడు ఆ దీపవృక్షం కూడా వెలుగుతూ ఉండాలి. అది ఎప్పుడు ఆరిపోకూడదు. కాబట్టి 27వ అధ్యాయం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, బలిపీఠము పాత నిబంధనలో బలులు అర్పించేవారు. 5 రకాల బలులు వారు చేసిన పాపాలు బట్టి. కానీ ఈ రోజు మనుషులందరి పాపాల కోసం ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కోసం బలైపోయాడు. ఆయనే బలిపీఠం. ఇంకా పాపం చేసే అవకాశం లేదు. వాళ్ళు పాత నిబంధనలో పాపం చేసేవారు, బలి అర్పించేవారు, మరలా పాపం చేసేవాడు, బలి అర్పించేవాడు, మరలా పాపం చేసేవాడు. ఇప్పుడు అవకాశం లేదు. కొత్త నిబంధన సంబంధుల క్రైస్తవులకి మీకోసం పాపం చేసిన పరిస్థితుల్లో యేసు ప్రభు బలి అర్పించేశాడు. ఇంక మీరన్నడూ ఎప్పుడు పాపం చేయకూడదు. ఇది బలిపీఠం నేర్పిస్తున్న పాఠం. ఆవరణము క్రైస్తవ జీవితం ఒక ప్రత్యేకత. తెరలు ఎందుకు వేస్తారు చెప్పండి? చెప్పాను. తెర వేస్తారంటే ఆ గదికి ఈ గదికి ప్రత్యేకంగా ఉండాలి, ఎవరు వెంటనే రాకూడదు, ఏది కనబడకూడదు. 20-60 రకాల తెరలు, 60 తెరలు ప్రత్యక్ష గుడారం. ప్రత్యేకతకు, పరిశుద్ధతకు. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా నేనంటూ ఒక ప్రత్యేకంగా బ్రతకాలి, నేనంటూ ఒక పరిశుద్ధతగా బ్రతకాలి. ఎవరు ఎలా ఉన్నా క్రైస్తవుడు మాత్రం ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. అది ఆవరణం ఒక సాదృశ్యంగా. అలాగే ఒలీవ నూనె ఏం నేర్పిస్తుంది? ఎప్పుడు కూడా దీపవృక్షంలో దీపం ఆరిపోకూడదు, నిత్యము మండుచుండాలి అన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమైతే ఆ రోజు పాత నిబంధనలో దీపం ఆరిపోకూడదు. కొత్త నిబంధనలో ఒక యాజకుడిగా నాలో ఉన్నటువంటి ఆత్మ దీపము ఎప్పుడు ఆరిపోకూడదు. ఆత్మను ఆర్పద్దు అన్నాడు. ఆరిపోకుండా ఉండాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తూ, ఆయన ఉపదేశాన్ని అనుసరిస్తూ, మన జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, దేవుని సన్నిధిలో బ్రతికితే నీ ఆత్మ ఆరిపోదు. పైగా పౌలన్నట్టు బాహ్య పురుషుడు ఒకవేళ శరీరానికి జబ్బు వస్తుందేమో నాకు, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకు జబ్బు రాదు. ఈ శరీరం వయసు మీరుతున్న కొద్దీ దిగజారిపోతాడు, పతనం అవుతుంది. కానీ లోపల ఉన్న ఆంతర్య పురుషుడు ఆత్మ ఉన్నాడే దినదినము మండుతూ ఉంటాడు, లోపల మండుతూ ఉంటాడు. బయట మాత్రం నీరసం, బలహీనంగా శరీరానికి ఉంటుందేమో, కానీ ఆత్మ శక్తి కలిగా పనిచేస్తుంటాం. కాబట్టి దేవుడు 27వ అధ్యాయంలో ఇటువంటి సందర్భాన్ని మనందరికీ ఆత్మ సంబంధంగా బలపడడానికి అనుగ్రహించిన ఈ మాటలను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రభువుపై వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ వందనాలండి.